నేను కరీంనగర్ యువతకు ఈ మీడియా ద్వారా, సోషల్ మీడియా ద్వారా పనిచేస్తున్నా, అన్ని పార్టీల కార్యకర్తలకు పనిచేస్తున్నా. 2 రోజులు మీ పూర్తి సమయాన్ని భారతీయ జనతా పార్టీకి ఇవ్వండి. 2 రోజులు మీ పూర్తి సమయాన్ని నాకు ఇవ్వండి. ఈ కరీంనగర్ లో ఎల్లుండి 11 నాడు జరిగే 11వ తారీఖు నాడు జరిగే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను రాజకీయాలకు అతీతంగా గెలిపించండి. నాకు అండగా ఉండండి. ఈ కరీంనగర్ కార్పొరేషన్ కు రక్షణ కవచంగా నేనుంటా. మీకు ఆలోచించుకోండి. మళ్ళీ అప్పీల్ చేస్తున్నా, గల్లీలో తిరగండి, వాడలో తిరగండి, బూత్ లో తిరగండి. ప్రతి ఓటర్ని గెలవండి, ప్రతి వ్యక్తిని గెలవండి, ప్రతి కుటుంబాన్ని గెలవండి, ప్రతి కమిటీని గెలవండి. అన్నా అక్క, కరీంనగర్ లో ఎంఐఎం కాంగ్రెస్ కలిసి వస్తున్నాయి. మతం పేరుతో మహాహోమం సృష్టిస్తున్నారు. ఇలా కాంగ్రెస్ ఎంఐఎం పార్టీలు కరీంనగర్ లో గెలిస్తే ఇలా తెలంగాణ రాష్ట్రంలో కరీంనగర్ వాసులంగా తల ఎత్తుకొని తిరగలేమన్నా. అభివృద్ధి జరగాలంటే కాసేపు జెండా రేపలాడాలన్నా చెప్పి గల్లీలో తిరగండి అన్న. మా వల్ల, మా భారతీయ జనతా పార్టీ నాయకుల వల్ల, మా భారతీయ జనతా పార్టీ తరఫున పోటీ చేస్తున్న అభ్యర్థుల వల్ల, నా వల్ల కానీ ఎవరికైనా ఏమైనా ఇబ్బంది కలిగితే నిండు మనసుతో మమ్మల్ని క్షమించండి. కానీ 2 రోజులు మాత్రం పగలు, పట్టింపులు, విభేదాలు, భేదాభిప్రాయాలు అన్ని పక్కకు పెట్టి భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను గెలిపించాలన్నా, నేను ఈ అభివృద్ధి చేయాలని కసితో ఉన్నా. ఇలా ఓవేసీ సవాల్ విడిచిందన్నా. నేను చెప్తున్నా కరీంనగర్ ప్రజానికానికి, కరీంనగర్ లో కబడ్డీ ఆట మొదలైంది. కబడ్డీ కప్పు విషయంలో ఒకవైపు ఎంఐఎం కాంగ్రెస్ పార్టీ వస్తే మరోవైపు కాసేపు జెండా పట్టుకొని అభివృద్ధి మంత్రంగా భారతీయ జనతా పార్టీ వస్తుంది. ఆలోచించేది కరీంనగర్ ప్రజలారా, మీ కార్పొరేషన్ మీద పచ్చ జెండా ఎగరన్నా, కాసేపు జెండా ఎగరన్నా కరీంనగర్ ప్రజలు ఆలోచించుకోండి. సిగ్గుండాల కాంగ్రెస్ పార్టీ నాయకులకు నిన్న రాత్రి కరీంనగర్ లో కూర్చొని మంత్రులు కరీంనగర్కి వచ్చి, అరే మేము అభివృద్ధి చేద్దామనుకుంటున్నాం కరీంనగర్ కు. నిన్న హైదరాబాద్ నుంచి మంత్రులు వచ్చి మనతో బీజేపీని ఢీ కొట్టడం అయితలేదు కాబట్టి ఇలా ఎంఐఎం పార్టీకి 100 కోట్ల రూపాయలు ఫండ్ ఇచ్చి ఇలా బీజేపీని ఓడించి కరీంనగర్ అభివృద్ధిని అడ్డుకుందామని ప్రయత్నం చేస్తున్నారు. కరీంనగర్ ప్రజలు అనుకోలే, అదే 100 కోట్లు కరీంనగర్కి ఇస్తే కరీంనగర్ లో రోడ్లు ఏంటి, డంపింగ్ యార్డ్ ఇలా ఇక్కడి నుంచి తరలించే వాళ్ళం, గల్లీలో రోడ్లు వేసే వాళ్ళమన్నా. ఇలా 100 కోట్లు ఖర్చు పెట్టి ఇలా మనల్ని ఓడించే ప్రయత్నం ఇలా ఎంఐఎం కాంగ్రెస్ పార్టీ చేస్తున్న విషయాన్ని ఒక్కసారి గుర్తుంచుకొని. ఓవైసీ అంటున్నారు నిన్న, బండి సంజయ్ కదా నా భార్య కంటే ఓవైసీ గుర్తొస్తున్నాడు. ఇలా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు కుటుంబం ముఖ్యం కాదు, భార్య పిల్లలు ముఖ్యం కాదు. నువ్వు దేశ ద్రోహి కాబట్టి నిరంతరం బండి సంజయ్ మైండ్ లో నువ్వే ఉండవు తప్ప నా భార్య పిల్లలు గారు నిన్ను అడ్డుకోవడమే నా లక్ష్యం. అదే రామాయణంలో రాముడికి గుర్తొచ్చేది రావణాసురుడు మాత్రమే. మహాభారతంలో పాండవులకు గుర్తు